ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. ఈ షార్ట్ వీడియోలో ఆషాఢ అమావాస్య నాడు ఎవరికైనా సరే సాధకులకి ప్రత్యేకించి వాక్శుద్ధి కావాలి, జ్ఞాన వృద్ధి కావాలి, కార్యసిద్ధి కావాలి, నేను చెప్పిన వాక్కు ఫలించాలి అనుకునేవారు శక్తి దేవతను ఆరాధించండి. ఈ అమావాస్య తిథిని మీరు శక్తి ఆరాధనకి అనుకూలమైన సమయం. దుర్గాదేవి, కాళికాదేవి, మాతాంగిదేవి అంటే తాంత్రిక సరస్వతి అంటారు. అలాగే భైరవి, బగలాముఖి, అలాగే చండి, దక్షిణ కాళి, ఇలా గ్రామ దేవతనైనా పర్వాలేదు. మీకు ఈ దేవతల్ని ఎర్రటి పువ్వులు, ఎర్రటి కుంకుమ, నిమ్మకాయల్ని సమర్పించి ప్రత్యేకించి మాతాంగిని కనుక మీరు అమ్మవారిని అష్టోత్తరం శతనామావళి చేసిన ఓం మాతాంగి దేవియే నమః అనే నామాన్ని స్మరించిన మీకు వాక్శుద్ధి, జ్ఞానవృద్ధి అంటే జ్ఞానం పెరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. మీకు మాతాంగి దేవి మంత్రాలని జపించటం, అలాగే ఆ రోజున మాతాంగి యాగం లాంటిది చేయటం మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ సమయానికున్న శక్తి అలాంటిది. అలాగే మీరు రుద్ర పూజ, మృత్యుంజయ జపం ఇవి రెండు చేయటం వల్ల దుష్ట శక్తుల నుండి రక్షణ పొందటమే కాకుండా మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఆయుష్కు సంబంధించిన జాతకంలో ఇబ్బందులు ఉంటే ఇది చేయటం వల్ల ఆయుష్ సంబంధించిన ఇబ్బందులు తొలగి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ అమావాస్య నాడు శివలింగానికి అభిషేకం చేసి మహామృత్యుంజయ మంత్రాన్ని మీరు జపించినా లేకపోతే బ్రాహ్మణోత్తములతో చేయించుకున్న మీకు ఆయుష్కు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే నిమ్మకాయలతో మీరు ఈ పరిహారం చేయండి. నరదిష్టి ఉన్నవారు, తాంత్రిక శక్తులు మీ మీద పనిచేస్తున్న అనుమానం ఉన్నవారు 4 నిమ్మకాయలు తీసుకొని ఇంట్లో 4 మూలలు పెట్టి మరుసటి రోజున ఈ నిమ్మకాయలు తీసుకువెళ్ళి ఎక్కడైనా నీటిలో, పారే నీటిలో వదిలేయండి. కాలవ, నది ఇలాంటి దాంట్లో. దీనివల్ల మీకు నరదిష్టి, తాంత్రిక సంబంధితమైన ప్రతికూల శక్తులు, నెగిటివ్ శక్తులు, ఏదన్నా ఇబ్బందులు ఉన్నా తొలగుతాయి. అలాగే మీరు ఈ రోజున కాళ్ళకి నల్లదారాన్ని కట్టుకోండి. ఇది అమావాస్య రోజు చేయాల్సింది. ఆడవారు ఎడమకాలికి, మగవారు కుడికాలికి కట్టుకోవాలి. సింధూరాన్ని రాసి 11 ముడులు ఆ హనుమత్ నామాన్ని అనుకొని ముడి వేసుకొని కట్టుకోండి. అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి.